హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. నిమ్జాప్ వాడిన తర్వాత దాని పరిణామం ఎంత బాగుందో అని చెప్పని మీకు ఇంతకుముందు చెప్పాను. నేను ఇప్పుడు పూలల్లోనూ పళ్ళల్లోనూ కూడా చూపిస్తానండి. ఈ పూలు అయితే మీరు చూసే ఉంటారు. కాయల్లో చూపిద్దాం. ఒక్కరి ముందు చూడండి, అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. ఇది చూడండి, కాయ ఎంత పెద్దగా ఉందో ఒకసారి మీరు చూడండి. కీర అంటారు కదా, తినే దోసకాయ. ఇది దాదాపు 1 feet ఉన్నట్టుందండి. ఇది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. నాకైతే మాత్రం ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్దగా వస్తుందో దోస కీర అని చెప్పి నాకు అనిపించింది. ఇంత పెద్దగా, అది కూడా మన టెర్రస్ గార్డెన్ రావడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. చూడండి ఎంత పొడుగు ఉన్నది. ఈ కాస్త ముందుకెళ్తే సొరకాయలు వచ్చాయి, మనకి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది చూడండి, చాలా క్యూట్గా, చిన్నగా, చాలా క్యూట్గా ఉన్నాయి. 2 కాయలు కూడా చాలా ఫ్రెష్గాను, చూడటానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఎందుకో నాకు చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం కొయ్యలేము. అయితే అటు పక్కన చూస్తే ఇంకా ఇక్కడ కూడా మీకు ఇంకోటి చూపిస్తాను నేను. ఈ ప్రాంతంలో ఒకటి వచ్చింది మనకి. ఇదిగో సొర, ఎంత బాగుందో చూడండి. దీన్ని ముంత సొర అంటారు అనుకుంటానండి. చూడండి, మూతి వచ్చి దీని పొడవుగాను, కాయ ఇలా ఉంది. చాలా క్యూట్గాను, ఫ్రెష్గాను, చాలా బాగుంది చూడడానికి. ఈ యొక్క నిమ్జాప్ యొక్క రిజల్ట్ ఇది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకని మీ అందరికి చూపిస్తున్నాను. ఒకవేళ ఇది కనుక చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మీరు కూడా అలా ప్రయత్నించండి. నిమ్జాప్ వాడండి. నిమ్జాప్ అనేది లిక్విడ్ ఎంతమంది నేను వీడియోలో చెప్పాను. కావాలంటే దాని లింక్ కూడా చూపెట్టి అదే వీడియో కూడా ఇంకోసారి చూడొచ్చు. నాకైతే బాగా నచ్చింది ఇది. దాని తగ్గట్టు కానీ ఆకులు చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చాయి. ఈ ఆకు ఒక్కొక్కటి చాలా సైజు పెద్ద, పరిమాణం పెద్దగా ఉంటుంటాం కాకుండా చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కావాలంటే మీరు చూడొచ్చు ఆకుని, ఒక్కొక్కటి ఆకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ కాయలు అయితే సొరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకులు కూడా అంత ఫ్రెష్గా ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడికి వెళ్తే మన కీరా దోశ చూడండి ఎంత బాగుందో. దీని ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కూడా ఆకులు చాలా పెద్ద పెద్దగాను, చాలా బాగున్నాయి. ఫ్రెష్గాను, పెద్ద పెద్దగా ఉన్నాయి. అది ఇంకా ముందుకెళ్తే అవి కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇది మనకి చిక్కుడు కాయలు. చిక్కుడు ఆకు చూడండి ఎంత బాగున్నాయి. ఇది 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 పువ్వు చూసారండి. ఇది చిక్కుడు కాదండి, ఇది తమ్మకాయ పువ్వు. చుట్ట చాలా బాగుంది, క్యూట్ బాగుంది కదా. ఈ ఆకు కానీ ఈ పూలు కానీ చూడండి ఎంత బాగున్నాయి. చూడండి, ఈ తమ్మకాయ పూలు అన్నమాట. పైన వచ్చేసి 2 పిందెలు కనపడుతున్నాయి మనకి. ఇక్కడ మీకు కనిపించినట్టయితే చెయ్యి అడ్డం పెడుతున్నాం, చూడొచ్చు మీరు. చాలా బాగున్నాయండి. జామున్ అంటే దీన్ని ఏమంటారండి తెలుగులో? నేరేడు అండి. తెల్ల నేరేడు, అల్ల నేరేడు అంటారు కదా, అదే విధంగా ఇది తెల్ల నేరేడు అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి గుర్తులు. ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఈ టమాటా ఆకులు కూడా ఇంత ముందు చూసారు వేరే చోట. ఈ ఎక్కడ కూడా చూడండి చాలా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. ఒక్కొక్క చూడండి మీరు. నా ఉద్దేశం, నేను గట్టిగా నమ్ముతున్నాను, ఇది మాత్రం ప్యూర్లీ నిమ్జాప్ యొక్క మహిమ అని చెప్పి అనుకుంటున్నాను. మీరు కనుక నచ్చినట్టయితే మీరు కూడా వాడుకోవచ్చు. ఈ యొక్క బంతిపూలు చూసారా ఎంత బాగున్నాయో. అరుదుగా దొరుకుతాడు, ఈ మధ్య దొరకట్లేదు. ఇది ఒక బంతిని చాలా ఫ్రెష్గా, చాలా బాగా వచ్చాయి. ఆకులు కూడా చాలా బాగున్నాయి. ఈ ఎంత బాగున్నాయో ఈ బీస్ని అట్రాక్ట్ చేయడంలో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. అంతేకాదు, వేరే చీడ పురుగులు కూడా రాకోకుండా ఉంటాయి అన్నమాట ఇటువంటి బంతిపూలు లాంటివి పెట్టుకుంటే మనం. ఈ వాసనకి చీడ పురుగులు రావు అని చెప్పి నమ్మకం అన్నమాట. అందుకని చాలామంది తెలిసిన వాళ్ళు గార్డెన్లో తప్పనిసరిగా ఇటువంటి వేసుకుంటూ ఉంటారు అన్నమాట, పెంచుకుంటూ ఉంటారు బంతిపూలని. ఆ బంతిపూలు ఇది ఒక ముఖ్యమైనది, చాలా అట్రాక్టివ్ కలర్ అన్నమాట. సరేనండి, నాకు తెలిసినంత వరకు చూపించాను. నాకు నచ్చినవి, నేను మెచ్చినవి చూపించాను. మీకు కూడా బాగుంటే, వీడియో కనుక బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి. జై హింద్.